వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బదిలీపై వెళ్లిన ప్రిన్సిపల్ కు ఘనమైన వీడ్కోలు సన్మానం. ప్లాస్టిక్ నిర్మూలనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ బృహత్తర కార్యక్రమాలు. అభివృద్ధి పనుల కోసం పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం అంగమత్తికి వినతి పత్రం అందజేసిన సౌత్ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. సాయి సిద్ధార్థ కాలేజీలో మెగా రక్తదాన శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్లో నకిలీ సర్టిఫికెట్ల భాగోతం బయటపడింది. ఏకంగా తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటి నుండే నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 4 ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్టు నందిరామ్ నాయక్ తెలిపారు. వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్ నాయక్, సిఐ తుమ్మగోపి, ఎస్ఐ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ నందిరామ్ నాయక్ మాట్లాడుతూ వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. డబ్బులు ఇస్తే ఏ సర్టిఫికెట్ అయినా 5 నిమిషాల్లో తయారు చేస్తారు. నిజం బయటపడిందని అన్నారు. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సర్టిఫికెట్ తయారు చేయడానికి సహకరించిన డీటీపీ స్టాంపు సంతకం ఫోర్జరీ దళారీ ఇలా 4 అరెస్టు, నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న మరో 4ని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. పస్తం సతీష్ ఈయనది ఎనుమాముల, ఈయన వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇది వడ్డీ వ్యాపారం చేయడానికి తహసీల్దార్ ఇష్యూ చేసేటువంటి మనీ లెండింగ్ సర్టిఫికెట్ అనేటువంటిది కంపల్సరీ. ఈ సర్టిఫికెట్ అతను ఏం చేశాడంటే తహసీల్దార్ దగ్గర తీసుకోకుండా ఒక ఫేక్ సర్టిఫికెట్ గత సంవత్సరం తీసుకొని ఆ ఫేక్ సర్టిఫికెట్తోని అతను మనీ లెండింగ్ బిజినెస్ చేస్తాడు. తర్వాత మొన్న 29వ తారీఖు ఆగస్టు నెల వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని రినివల్ చేయడానికి అని చెప్పేసి అది ఇవ్వడం జరుగుతుంది. అయితే తహసీల్దార్ అది పరిశీలించిన తర్వాత ఈ సంతకాలను చూసి ఈ సంతకాలు నాది కాదు, నేను ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ కాదు, ఇది రినివల్ చేయడానికి కుదరదు అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తూ మా సిఐ గారికి ఎంఆర్ఓ గారు ఒక కంప్లైంట్ పంపిస్తారు. ఏది ఒక ఫేక్ సర్టిఫికెట్తోని మనీ లెండింగ్ ఈ పస్తం సతీష్ అనేటువంటి వ్యక్తి చేస్తున్నాడో అతనిపైన చర్య తీసుకోండి అని చెప్పేసి ఇక్బాల్ తహసీల్దార్ గారు మా మటవాడ ఇన్స్పెక్టర్ గోపి గారికి ఒక కంప్లైంట్ పంపిస్తారు. ఆ కంప్లైంట్ మీద మా ఇన్స్పెక్టర్ అండ్ మా ఎస్ఐ సాంబయ్య కేసు నమోదు చేసి దీన్ని చాలా థరోగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతన్ని పస్తం సతీష్ని మేము పట్టుకొని అతన్ని విచారించినాము. ఆ విచారణలో భాగంగా అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇతను ఒక చక్రపాణి జూలూరి దేశాయిపేట అతను ద్వారా ఎవరు ఈయన గోవిందుల సతీష్ అనేటువంటి కొత్తవాడకు చెందినటువంటి వ్యక్తికి అప్రోచ్ అయ్యి ఒక సర్టిఫికెట్ కావాలని చెప్పేసి అంటే ఈ గోవిందుల సతీష్ ఒక నకిలీ సర్టిఫికెట్ తహసీల్దార్ గారికి సంబంధించినటువంటి సంతకాలు ఫోర్జరీ చేయడము, తర్వాత తహసీల్దార్కి సంబంధించినటువంటి రౌండ్ సీట్స్, స్టాంప్స్ అన్ని కూడా ముద్రలు వేసి ఒక దొంగ సర్టిఫికెట్ త్రూ చక్రపాణి ద్వారా ఇతను తీసుకున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది. సో దీన్ని కొంచెము డీటెయిల్డ్గా మేము ఎంక్వైరీ చేస్తే ఈ చక్రపాణి తర్వాత ఈ సతీష్ను మేము వీళ్ళను కూడా పట్టుకొని విచారిస్తే ఇతను పస్తం సతీష్కే కాకుండా ఇంకా 4గురికి మరి ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఫేక్ సర్టిఫికెట్ కూడా మరి ఫోర్జరీ ఎంఆర్ఓ గారి ఫోర్జరీ సంతకాలతో ఇష్యూ ఇచ్చినట్టుగా మా విచారణలో తెలుస్తుంది. ఎవరు ఖాజా మహమ్మద్ అజారుద్దీన్ మండి బజార్కు చెందినటువంటి వ్యక్తి కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికెట్ తీసుకుంటాడు. అదేవిధంగా సయ్యద్ సాబీర్ కాజీపేట్ ఇతను కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికెట్ తీసుకుంటాడు. అదేవిధంగా దామోదర్ ఈయన బ్యాంక్ కాలనీ ఇతను కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికెట్ వీళ్ళ దగ్గర తీసుకుంటాడు. అదేవిధంగా
కమలాకర్ ఎనుమామలకు చెందినటువంటి వ్యక్తి. ఇతనికి యాక్చువల్గా ఇందిరమ్మ హౌస్ సైట్ గతంలో తహసీల్దార్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ఆ సర్టిఫికేట్ ఎక్కడో మిస్ అవుతుంది, పోగొట్టుకుంటాడు. సో సేమ్ సర్టిఫికేటు కావాలి అని చెప్పేసి త్రూ ఈ చక్రపాణి ద్వారా మరి గోవింద్ర సతీష్ దగ్గరికి వెళ్తే మరి సేమ్ గతంలో ఏదైతే తహసీల్దార్ ఇష్యూ చేసినటువంటి ఇందిరమ్మ హౌస్ సైట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సేమ్ అదే మాదిరిగా ఒకటి తయారు చేసి ఫోర్జరీ సంతకాలతో ఇవ్వడం జరిగింది. సో ఇది గత కొంతకాలంగా ఇది జరుగుతూ ఉన్నది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ గోవింద్ర సతీష్ అనేటువంటి వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీసులో ఒక ఎంప్లాయీ. ప్లాస్టిక్ నిర్మూలనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ బృహత్తర కార్యక్రమాలు చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాలు పూజించాలి, మట్టి విగ్రహాల పంపిణీకి ముందుకు రావాలి. ప్లాస్టిక్ వాడటం వల్ల పర్యావరణం దారుణంగా దెబ్బతీస్తుందని, ప్లాస్టిక్ వాడటం వల్ల వాతావరణంలో అనేక మార్పులతో జీవుల మనుగడకు ముప్పు పరిగణిస్తుందలా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రజలను కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని పాత బస్టాండ్లోని శ్రీ వాసవి ఏజెన్సీ అధినేత శేషపన్ని శెట్టి ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాలను టీజీ వెంకటేష్ ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలనకు భారత ప్రధాని బృహత్తర కార్యక్రమాలు చేపట్టారని, ప్లాస్టిక్ రహిత బ్యాగులను వాడాలని, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లే ప్లాస్టిక్ని సమాజం నుంచి పారదోలేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని అన్నారు. దానిపైన సార్ కాదు లేదు సార్. ప్లాస్టిక్స్ నిర్మూలించాలని ప్రధానమంత్రి గారు బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు. మీరు అందరూ చూస్తూ ఉంటారు, హోటల్లో కూడా బాటిల్స్ ఇస్తారు, గ్లాస్ బాటిల్స్ ఇస్తే మొదలుపెట్టారు. ఇంతకుముందు ఆన్వైట్ పోయి అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చాయి. ఇది ఓవర్ నైట్ ఇది మారుతూ, ఎందుకంటే ఆ ప్లాస్టిక్ రీప్లేస్ చేయాలంటే అది కూడా తక్కువ వాల్యూ ఉంటే ప్రజలు వచ్చేస్తారు ముందుకు. సో దానికి తక్కువగా ఉండే విధానంలో ప్రభుత్వం దాన్ని ఏమైనా ఆలోచించి సబ్సిడీస్ ఇచ్చి గాజుతో చేసిండేవి, మట్టితో చేసిండేవి, మళ్ళీ ఫ్లాస్కులు, పర్మనెంట్ ఫ్లాస్కులు అటువంటివి పర్మనెంట్గా ఉండేవి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో భాగంగా ఒక 10,000 ఫ్లాస్కులు కూడా వైజాగ్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. పిల్లలకు అందరికీ కూడా ఒక కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదలు పెడితే దాంట్లో మేము 10,000 ఫ్లాస్కులు పంచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేపట్టాలి. ఈరోజు శేషవాణి గారు మట్టి విగ్రహాలు ఇచ్చారు 1,000 కొద్ది, అలాగే అంతకుముందు అట్లా కొడుకు కూడా భరత్ కొన్ని 1,000 కొద్ది మట్టి విగ్రహాలని ఆచరణలో పెట్టే విధానంలో ముందుకు వెళ్ళాడు. అలాగే శేషవాణి దంపతులు కూడా ప్లస్ చేస్తారు. గత 9 సంవత్సరాల నుంచి, అంటే ఇది 10వ సంవత్సరం అండి, మట్టి వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఇళ్ళలో పెట్టి పూజించుకునే విగ్రహాలను చాలా సంతోషంగా ఉంది. మొదట 200 విగ్రహాలతో స్టార్ట్ చేశాను. గత సంవత్సరం 1000 విగ్రహాలు, ఈ సంవత్సరం కూడా 1000 విగ్రహాలతో మేము మట్టి వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. నాకు ఇలా పంచండి అని చెప్పింది మా గోదావరి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఎండి గారు రాజేంద్ర కుమార్ గారు చెప్పారు. ఆ సార్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను ముందుకెళ్తూ ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఇలాగే చాలామంది కూడా, ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇళ్లలోనూ మరియు వీధుల్లోనూ కూడా అందరూ మట్టి వినాయక విగ్రహాలను పెట్టి పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు శేషపని. భారీ వర్షాలతో తెగిన చెరువులు, దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్సీ రవీందర్ రావు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెగిన చెరువుల కట్టలను అభివృద్ధించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రవీందర్ రావు డిమాండ్ చేశారు. అయోధ్య గ్రామ తెగిపోవడంతో తగిన చెరువును పరిశీలించిన ఎమ్మెల్సీ రవీందర్ రావు బీఆర్ఎస్ నేతలు వర్షంలతో నష్టపోయిన ప్రజలను, రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు బృందమంతా కూడా ఈరోజు సందర్శన చేయడం జరిగింది. మహిబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ మహానేని వెంకన్న గారు, ఇంకా సింగిల్ విండో చైర్మన్ రంజిత్ గారు,
అశోక్ గారు, తేలసీన్ గారు, జరుపతి వెంకన్న గారు, మంగళపల్లి కన్న గారు, ఇంకా గ్రామ సర్పంచ్ గారు, మాజీ సర్పంచులు, గ్రామ రైతు సోదరులు, ఇంకా పార్టీ శంకర్ గారు, కౌన్సిలర్ గారు, ఇంకా భానోత్ రవికుమార్ గారు, రామకృష్ణ గారు, సీన్ గారు, ఇతర మిత్రులందరికీ పేరు పేరున ఈ సందర్భంగా చాలా దురదృష్టకరం. చెరువు మధ్యలో కట్ట దిగడం అనేది ఒక చుక్క నీరు కూడా చెరువులో లేకుండా పోయింది. అంతేకాకుండా రైతు చెరువు ఇప్పుడు గండి దిగిన కిందనే పొలం ఉన్నటువంటి రైతు వీరికున్న మొత్తం పొలంలో కూడా ఇసుక మెటలేసి ఆ పంటంతా కూడా నష్టం జరిగింది. అకాల వర్షాలు, విపరీతమైనటువంటి వర్షంతో మహబూబాబాద్ జిల్లాలో ఇప్పుడున్న సమాచారం మేరకే 95 చెరువులకి గండ్లుబడి నష్టం జరిగింది. ఇంకా చాలా చెరువులు మరమ్మతులకి అవకాశం ఉంది. ఇంకా 100 కూడా పూర్తి స్థాయిలో లెక్కలు రావాల్సి ఉంది. మరి ఈ 95 చెర్లతో పాటు ఇంకొక 50 నుంచి 100 చెర్లకి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఇది వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి పనులు. ఇది ఏమాత్రం కూడా కాలయాపన చేసినా, ఎక్కువ సమయం తీసుకున్నా కూడా ఉన్న వర్షాలు కాస్తపోతే కాలమయ్యి ఈ పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడే వ్యవసాయం ఇంకా కొద్ది రోజులైతే అవి పొట్టకొచ్చే దశలో పొలాలు ఉన్నాయి కనుక ప్రభుత్వం తక్షణమే ఈ చెరువు కట్టల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా ఫార్మాలిటీస్ అనే తర్వాత ఎస్టిమేట్స్ కానీ, టెండర్స్ కానీ ఈ విధానాలన్నీ కాకుండా వేగవంతంగా ఈ యొక్క చెరువుల గండ్లను పూడ్చాల్సిందిగా, మరమ్మతులు చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా చాలా పొలాలు కోత గురి అయినాయి, ఇసుక మేటలు వేయడం జరిగింది, వందలాది వేలాది ఎకరాలు కూడా నష్టం జరిగింది. లింకు చెరువులు చాలా వరకు కూడా తెగిపోయినాయి అనేక గ్రామాల్లో, మండలాల్లో. ఈ రైతులకు కూడా ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా చాలా గ్రామాలకి మినిమం రోడ్ల కనెక్టివిటీ కూడా తెగిపోయింది. చాలా చోట్ల బ్రిడ్జ్ కావడం జరిగింది. ఆ రోడ్లన్నీ కూడా తెగిపోయి రవాణా సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి వేగవంతంగా గన్లను పూడ్చడం, రోడ్లకు మరమ్మతు చేయడం, తూములను మత్తలను మరమ్మతు చేయడం, తెగిన చెర్లని వెంటనే పూడ్చడం, ఆ తర్వాత పోతే చెరువులో వచ్చే చుక్క నీటినైనా నిలుపుకునే అవకాశాన్ని కల్పించాలి. అలాగే ఏవైతే కోత గురి అయి ఇసుక మేటలకు గురి అయినటువంటి నష్టపోయిన రైతులకి ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారాన్ని కూడా ఇప్పించి రైతులను ఎదుర్కోవాలి. రైతు ప్రభుత్వంగా రైతులకు ఎంతో విశ్వాసాన్ని, నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలి. బడుగు బలహీన వర్గాలు కేవలం ఆ వ్యవసాయ ఆధారిత పంటలపైన తమ మానాన తమ బతికే పరిస్థితిని ఇవాళ తెలంగాణలో, ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని వెంటనే అర్థం చేసుకుని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, చాలా ఇండ్లు కూడా మునకకు గురైనాయి, చాలా ఇండ్లు కూడా కూలిపోయినాయి. అట్లాంటి కుటుంబాలని ఇండ్లకు కూడా త్వరగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా శాంక్షన్ చేయాల్సిందిగా, ఇండ్లు నష్టపోయిన వాళ్ళకు కూడా ఆర్థిక సహకారాన్ని అందించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. విజయనగరం జిల్లా గణపతి నగరం సాయి సిద్ధార్థ కాలేజీలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శేఖర్ మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మరియు డాక్టర్లు పర్యవేక్షణలో రక్త నిధిని సేకరించారు. రాలేదు 26 రాలేదు.
స్టూడెంట్స్ అబ్బాయిలు అమ్మాయిలు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 50 మెంబర్స్ వరకు బ్లడ్ డొనేట్ చేశారు. సో వాళ్ళంతటా వాళ్ళే ఇన్స్పైర్ అయ్యి, మేము ఎవరిని ప్రాపగేట్ చేయలేదు, వాళ్ళంతటా వాళ్ళే ఇన్స్పైర్ అయ్యి స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చారు. సో వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే వాళ్ళు ఒకరిని రక్షించాలని కానీ అనే టార్గెట్తోనే, మమ్మల్ని ఎవరిని రక్షించక్కర్లేదు, మేము ఒకరిని రక్షిస్తామనే నినాదంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి ఇది 32వ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన కాలేజీలో జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా కనీసం 3 క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. సుమారుగా సాయి సిద్ధార్థ కళాశాల నుంచి సుమారుగా సంవత్సరానికి 150 నుంచి 200 యూనిట్ల రక్తాన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి, హాస్పిటల్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి క్యాంపులు ఇంకా ముందు ఇంకా అగ్రెసివ్గా చేయడానికి మా విద్యార్థులు సహకరించి మా స్టాఫ్తో ఇంకా మంచి కార్యక్రమాలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల ప్రెస్ క్లబ్లో దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బొంకూరి కైలాసం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన భూ కబ్జాదారులకు గుణపాఠం చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుపుతున్న విషయం ఏమిటనగా, కుంభకోత వర్షాలు కురుస్తున్న కారణంగా పెద్దపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర సుభాష్ నగర్ ప్రాంతం అంతా జలమయమైపోయిందని, దీనికి సంబంధించి కొంతమంది రోడ్డును ఆక్రమించడం చేతనే ఇలా జరిగింది కాబట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటూ అట్టి రోడ్డును బాగు చేయించాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఇబ్బందులు ఉన్నాయని మేము గౌరవ కలెక్టర్ గారికి 23/9/2019 రోజున మేము లెటర్ పెట్టడం జరిగింది. అలా కారణం ఏంటంటే పెద్దపల్లి నుండి వచ్చే నీళ్ళు అన్నీ కూడా సుభాష్ నగర్ వీధి నుంచే పోవాలి. ఇక్కడ ఒక 20 ఫీట్ల డ్రైనేజ్ ఉండేది. ఇరువైపుల వాళ్ళు దాన్ని దగ్గర తీసుకొచ్చి దాని మీదనే సీసీ రోడ్ వేసుకొని అది ఒక తొవ్వగా వాడుకుంటాం. అక్కడ డ్రైనేజీ మీద కప్పు లేకుండా ఉండి అప్పుడున్న 20 ఫీట్ల స్థలమే ఉంటే ఈరోజు మొన్న పోలీస్ స్టేషన్లో కూడా నీళ్ళు పోయే పరిస్థితి ఇది చేయబట్టేదానికి కారణం. అలా ఇప్పుడు ఏమవుతుంది, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక అంటే ఎవరు చేయనిది సాహసము, ఒక భూ కబ్జాలు చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం అవుతుండు. ఇది మా పెద్దపల్లిలో ఫస్ట్ కావాలి. ఎందుకంటే అంత మోసము ఎక్కడ జరగలేదు, ఎవరు జరగలేదు. అది జిల్లా హెడ్ క్వార్టర్లో నడిబొడ్డులో మేము 19 నుంచి మేము చెప్తూనే ఉన్నాము. అక్కడ తెల్లగల్లి దుకాణం ఉన్నది, ఆ తెల్లగల్లి దుకాణం పోయింది, అటు వాళ్ళు ఇటు వాళ్ళంతా ఆక్రమించుకున్నారని మేము అప్పుడు 19 నుంచి ఉన్న మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము తెలియజేస్తున్నాము. కానీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఆ గల కారణం ఏంటో మాకు తెలియదు. ఇప్పుడు హైడ్రా అనేది ఒక ఉక్కుపాదం వచ్చింది కాబట్టి చేస్తారనే ఒక ఆశతో మళ్ళీ దీనికి ముందుకు వచ్చింది. ఈరోజు ఆ డ్రైనేజీ అంతా ఓపెన్ చేస్తే పెద్దపల్లిలో పోలీస్ స్టేషన్లో సుభాష్ నగర్ వీధి అంతా జెండాకాయ దాకా నీళ్ళు అనేవి ఆగవు. ఎవరో చిన్న ఇల్లు కట్టుకొని వాళ్ళు బతకడానికి పెద్దపల్లి అని అంతా నాశనం చేస్తారు. కనుక వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి ఆ డ్రైనేజ్ ఏదైతే ఉన్నదో ఓపెన్ చేసి అప్పుడున్న మాస్టర్ ప్లాన్ ఏది, ఆ మాస్టర్ ప్లాన్లో ఆ రోడ్ ఎంత, ఎవరు ఆక్రమించుకున్నారు, ఈ తొవ్వ ఎక్కడ దాకా ఉన్నది అనేదంతా కూడా ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు చేయాలి. ఎందుకంటే చూసి 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 మేము ఇన్ని సంఘాలు పెట్టుకొని కూడా మేము ఎన్నిసార్లు పెట్టినా కానీ లేటర్లు దానికి ఉపయోగపడతలేదు. అప్పుడు మేము లాటరీలు కట్టాలని మా జిల్లా కలెక్టర్ గారు దానికి లేటర్లు కూడా ప్రపోజల్ వచ్చింది. 5 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయ్యి, సరే ఈ లాటరీల గురించి మాకు సంబంధం లేదు, ఇప్పుడు మాట్లాడతలేదు. ఖచ్చితంగా సుభాష్ నగర్లో ఉన్న తెల్లగల్లు దుకాణం పక్కన ఉన్న డ్రైనేజ్ మాత్రం ఓపెన్ చేయాలి. అటు ఇటు వాళ్ళు ఉన్న వాళ్ళు ఆక్రమించుకొని చేస్తుండ్రు. దాని పైకప్పు తీస్తే నీళ్ళు అనేటివి ఫ్రీగా వెళ్ళిపోతే ఎంత పెద్ద ఎత్తున కూడా ఈ పోలీస్ స్టేషన్ సుభాష్ నగర్ అంతా మునగకుండా ఉంటుంది. కావున వెంటనే కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, మన ఎంఆర్ఓ కావచ్చు, ఎవరైనా కానీ దానికి సంబంధించిన ఆఫీసర్లు వెంటనే స్పందించి దాన్ని ముందుకు రావాలని మేము మహనీయుల ఆశయ సంఘం నుంచి కూడా, దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం నుంచి కూడా, మరియు దీనికి ఎంఆర్పిసి కూడా దీనికి మద్దతు చేస్తుంది. కాబట్టి దీన్ని ఇంతటితో మేము విడిచిపెట్టాం. ఎందుకంటే మేము లీటర్లు పెట్టుకుంటే పోతున్నాము, సంబంధిత ఆఫీసర్లు పక్కన పడేస్తున్నారు. కానీ ఈ విషయం మీద మాత్రం ఊకుండేది లేదు.
ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం ఉన్నది. ఎందుకంటే అక్కడ మన ముఖ్యమంత్రి వర్యులు ఊరుకుండేది లేదు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లిలో హైడ్రా ఉన్నది, మూమెంట్ చేస్తుంది. వెంటనే ఇది రెండోదిగా చేస్తారని ఆశిస్తున్నాం. లేకుంటే మాత్రం ఊరుకునేది లేదు. జై భీమ్. భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనదని, గౌరవప్రధానమైనదని, ప్రతి ఒక్కరి విజయం వెనుక వారిని తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి గురువు అని జిల్లా కలెక్టర్ పై ప్రశాంతి అన్నారు. రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బారావు, డిఈఓ ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విజయం వెనుక ఉపాధ్యాయుల ప్రభావం ఎక్కువ ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ కూతురైన ఉపాధ్యాయులు చెప్పిందే పిల్లలు వింటారని అన్నారు. వ్యక్తిత్వాన్ని రూపొందించేటువంటి టీచర్ అని, పిల్లల భవిష్యత్తును ముందుగా గుర్తించేవారు ఉపాధ్యాయులు మాత్రమేనని, విద్యార్థుల విద్యాభ్యాస సమయంలో క్రమశిక్షణతో కూడిన ఇచ్చిన అభ్యసిస్తూ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతను వెలికితీసి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. చరిత్ర ఇతిహాసాల్లో కూడా ప్రతి వ్యక్తి విజయం వెనుక వారిని ప్రేరేపించిన గురువుల ప్రధాన పాత్ర ఉంటుందని, వారితో పాటు వారి గురువులను కూడా మనం గుర్తు చేసుకోవడం జరుగుతుందన్నారు. సూర్యుని వెలుగు కిరణాలు లేకపోతే అంత అంధకారం. అదేవిధంగా ప్రతి మనిషికి ఈ విశ్వానికి విజ్ఞానాన్ని అందిస్తూ బాధ్యతలకు అంగపెట్టాలి. కలెక్టర్ గారి అభినందన దీవెన. స్పందనపాటి కోల్ గారు, నెక్స్ట్ పేరల రవీంద్రనాథ్ స్వంత డబ్బుతో స్కూల్ అభివృద్ధి చేసి ఘనత వహించిన ప్రధానోపాధ్యాయులు, బాయ్స్ జోనల్ మీట్ స్పోర్ట్స్ ని అన్నదేవరపేటని డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ సాధించినారు. ఇందాక చూసే మనందరం గణిత అవధాని తేదీలు, వారాలు, అంకెల్లో, లెక్కల్లో, సంఖ్యల్లో దిట్ట. అందరూ కూడా ఆ గుర్తింపు, ఆ ఉన్నతికి వాళ్ళందరూ కూడా కారణం. సో అందుకే అబ్దుల్ కలాం గారి మాటల్లో చెప్పాలంటే, టీచర్ ఈజ్ ఎ నోబుల్ పర్సన్ హూ మత్సరంలో వారి ప్రతిభ ఎంతైనా మనం కొనియాడగలిగితే దాని కొలమానమే సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి చేసిన మహానుభావుని పుట్టినరోజు మనము ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి సెలెక్ట్ చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ అందరూ ఉపాధ్యాయులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం, విద్యార్థులకు ఆశీస్సులు. ముందుగా ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా అందరు ఉపాధ్యాయులకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా గౌరవ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో మీ అందరి ఎదుట ఈ ప్రోగ్రామ్కి హాజరవడం, అలానే మీ అందరికీ కూడా సన్మానించడం అనేది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. సో టీచర్స్ గురించి ఎంత మంచిగా మనం మాట్లాడుతున్నామో, అదే సమయంలో అన్ని ప్రొఫెషన్స్లో ఎలా అయితే డిట్యూరేషన్ వచ్చిందో, ఈ ప్రొఫెషన్లో కూడా ఎక్కడో ఒక దగ్గర డిట్యూరేషన్ అనేది కనిపిస్తుంది. సభాముఖంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరికీ కూడా డిఓ గారి మాటలు గుర్తుండే ఉంటాయి. సో
టీచర్స్ అనేవాళ్ళు భవిష్యత్, ఒక సొసైటీ భవిష్యత్తుని దిశానిర్దేశం చేసిన వాళ్ళు. ఇప్పుడు మా ఇంట్లో నా దగ్గర ఉన్న పెరుగుతున్న పిల్లలు అంటే నా పిల్లలకి నేను ఏం చెప్పినా కూడా అది అమ్మ చెప్తుంది అని అనిపిస్తుంది. సో అమ్మ చెప్పిన దానికి అమెండ్మెంట్స్, మోడిఫికేషన్స్, ఆల్టర్నేషన్స్ ఉంటాయి. దో ఐఎమ్ కలెక్టర్ ఫర్ ద డిస్ట్రిక్ట్, కానీ టీచర్ చెప్పిన దానికి అమెండ్మెంట్స్, మోడిఫికేషన్స్, ఆల్టర్నేషన్స్ ఉంటాయి. అది యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళు చేయాలి అని అనుకుంటారు. సో డియూ గారు శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం గురు పూజోత్సవం నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. అటువంటిది ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.